అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ 2024 రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నది 797 ర్యాంక్ ప్రత్యూష్ మనతో పాటు ఉన్నారు. అలాగే విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి విష్ణు గారు కూడా మనతో పాటే ఉన్నారు. ఆయన క్లాస్ రూమ్ స్టూడెంట్ వీరు. సో అందుకని ఇద్దరితో కలిసి వాళ్ళ జర్నీ గురించి అడిగి తెలుసుకుందానండి. విష్ణు గారు, ప్రత్యూష్ గారు నమస్కారం అండి. ప్రత్యూష్ గారు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ 2024 యూపీఎస్సీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీదే, టు బి ఫ్రాంక్. లక్కీ బిగినింగ్ ఫర్ యూ ఆల్సో మ్యామ్. యాక్చువల్లీ అందరూ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మేడం మేము ఎక్కడున్నాం అక్కడున్నాం అని అన్నారు. చాలా మంది రాలేదు యాక్చువల్లీ. సో మళ్ళీ వచ్చాక మీకు ఇస్తామండి, రిజల్ట్స్ వచ్చిన వెంటనే పేరెంట్స్ దగ్గరికి వచ్చామని చెప్పని. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మీదే. థ్యాంక్ యూ. ఆయన గురించి ఫస్ట్ మీ దగ్గర నుంచి తెలుసుకుందామండి. ప్రత్యూష్ గారి గురించి అసలు మీ దగ్గరికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అంటే ఏం చెప్తారు? ఈజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మేడం. ఎంబీబీఎస్ 2020లో అయిపోయింది. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ 2020లో ఫాదర్ అడ్వకేట్ అయినప్పటికీ కూడా క్లయింట్స్ లేకపోవడం, కొంచెం ఫైనాన్షియల్గా పాండమిక్ కదా అప్పుడంతా, మొత్తం లాక్డౌన్ పాండమిక్. 2021 ఫైనాన్షియల్లీ జీరో. సో ఎలా ప్రిపేర్ అవుదామని చెప్పేసి కన్ఫ్యూషన్లో ఉండే. ఇక 2022లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశారు. అప్పటికి ఎంబీబీఎస్ ఆప్షనల్తో రాశాడు అనమాట 2 times, కానీ కాలేదు. బట్ వాళ్ళ బ్రదర్ యొక్క మోటివేషన్తో నా దగ్గరికి ఆంథ్రపాలజీ క్లాసెస్ కోసం వచ్చారు. ఆంథ్రపాలజీ క్లాసెస్ ప్లస్ జిఎస్ మెంటర్షిప్ రెండు దగ్గరుండి చూస్తూ 2023 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. 2024లో ఇప్పుడు 797 ర్యాంక్ తోటి ఐపీఎస్ వస్తుంది సార్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అనుకున్నారండి? అంటే మీ అసెస్మెంట్ ఏముండింది అప్పుడు? చెల్లి మేము నేను మెడికల్ సైన్స్ రాస్తున్నాను కదా, సో ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ అనమాట. బట్ బ్రేక్ తీసుకొని రాస్తాను. ప్లస్ నా ఆప్షనల్ నేను చేంజ్ చేశాను ఆంథ్రపాలజీ. ఫస్ట్ ఏ ఉండిందండి మెడికల్ సైన్స్. మెడికల్ సైన్స్ ఆప్షనల్తో రాశాను, బట్ 2 times మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. దెన్ ఐ షిఫ్ట్ టు ఆంథ్రపాలజీ. ఆంథ్రపాలజీ అప్లికేషన్ పెట్టేసి అప్లై చేశాను, బట్ ఐ డి నాట్ స్టడీ. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. ఇప్పుడు నేను మెయిన్స్ రాయాలి. మెయిన్స్ నేను రాయాల్సింది ఆంథ్రపాలజీతో. అండ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అదర్ దెన్ ద స్పెల్లింగ్ కాల్డ్ as ఆంథ్రపాలజీ. ఓ మై గాడ్. అప్పుడు చూసాను. అప్పుడు ఆ ఇయర్ ఉమాహారతి మ్యామ్ కూడా జోగ్రఫీ ఆప్షన్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆంథ్రోకి వచ్చి క్రాక్ చేశారు. సో మేబీ టైం తీసుకొని కానీ ఆంథ్రో షిఫ్ట్ అవుదాం. ఒక మెంటర్ కావాలి, నాకు ఒక సపోర్ట్ కావాలంటే అప్పుడు మా బ్రదర్ సార్ గురించి చెప్పారు. సో నేను సార్ని అప్రోచ్ అయ్యి చేశాను. అందుకని మేబీ ఆంథ్రోకి నేను షిఫ్ట్ అవడము, మిగతా సబ్జెక్టులు కాన్సన్ట్రేట్ చేయకుండా ఇది ఫినిష్ చేయడానికి ట్రై చేయడము. సో మెయిన్స్ అంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వెళ్ళలేదు. సో దట్స్ వై ఐ థింక్. అయితే మెయిన్స్ క్లియర్ అవ్వలేదు? మెయిన్స్ క్లియర్ అయింది మ్యామ్, బట్ ఐ క్లియర్డ్ విత్ నారో మార్జిన్. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళుంటారుగా? ఇంటర్వ్యూకి వెళ్ళాను మ్యామ్. అంటే మీకు టోటల్ మార్క్స్ ని చూసిన తర్వాత ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారని అనిపించింది? మెయిన్స్ లోనా లేకపోతే ఇంటర్వ్యూలోనా? మెయిన్స్ లో తక్కువ స్కోర్ వచ్చింది మ్యామ్, ఇంటర్వ్యూలో యావరేజ్ స్కోర్ వచ్చింది. ఐ థింక్ ఓవరాల్ గుడ్ ప్లస్ యావరేజ్ ఈజ్ గుడ్, బట్ యావరేజ్ ప్లస్ యావరేజ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఎంబీబీఎస్ అంటే మీ ఇష్ట ప్రకారం వెళ్ళలేదా అటువైపు, లేకపోతే అటెళ్ళి ఇట్లా వచ్చారు అంటే ఏం చెప్తారు? I think I will bring all that I have learned as a doctor into administration. రైట్. మీరు డాక్టర్ క్వాలిటీస్ చూస్తే మ్యామ్, ఒక కేసు ఏ చూసినా ఇనిషియల్ జడ్జ్మెంట్ వచ్చేయకూడదు. రూట్ కాజ్ నుంచి మనం ఐడెంటిఫై చేయాలి. పేషెంట్ కరెక్ట్గా పేషెంట్గా వినాలి. షార్ట్ టర్మ్ ఇమీడియట్ మేనేజ్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇఫ్ యూ కంపేర్ విత్ సంథింగ్ కాల్డ్ as నక్సలిజం మీరు ఎరాడికేట్ చేయాలంటే మ్యామ్ సిమిలర్ అప్రోచ్ ఫాలో అవుతారు. సో అసలు ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, లోకల్ పీపుల్ నుంచి కరెక్ట్గా పేషెంట్కి తెలుసుకోవాలి. షార్ట్ టర్మ్లో కంట్రోల్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఎరాడికేట్ చేయాలి. కరెక్ట్. సో మెడికల్లీ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇలాగనమాట. ట్రూ. సో ఐ థింక్ ఐ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ మ్యామ్, అండ్ ఐ విల్ బికమ్ ఏ బెటర్ అడ్మినిస్ట్రేషన్ త్రూ మెడిసిన్. కరెక్ట్. డాక్టర్ అయిన వాళ్ళు చాలా మంది, సివిల్ సర్వెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది డెఫినెట్ గా. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉండడం అంటే ఆ జిల్లా వాళ్ళ ఆరోగ్యం, ప్రజలందరి ఆరోగ్యం కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు అల్టిమేట్లీ. అంటే డాక్టర్ అక్కడ అవైలబుల్ గా ఉన్నా లేకపోయినా జనరల్ మెడిసిన్ వరకు వీళ్ళు హ్యాపీగా లీడ్ చేసేస్తారు. అంటే నా ఉద్దేశం అంటే ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళడం అనేది పేరెంట్స్ ఇష్టంతో వెళ్ళారా, మీ ఇష్టంతోనే వెళ్ళారా అనేది? యాక్చువల్లీ అంత థాట్ ఏం వెళ్ళలేదు మ్యామ్. మేము ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. సో నేను అన్నయ్య. సో ఇద్దరం 10th ఫినిష్ చేసాము. సో ఒకేసారి. సో ఒకళ్ళు ఎంపీసీ తీసుకోండి, ఒకళ్ళు బైపీసీ తీసుకోండి అన్నారు. ఓకే. నేను డయాగ్రామ్స్ బాగా చేస్తున్నాను, నువ్వు బైపీసీ తీసుకోరా అని చెప్పారు. అండ్ ఐ బికేమ్ డాక్టర్. నైస్. సో పెద్ద థాట్ ప్రాసెస్ ఏం లేదు, బట్ ఆల్వేస్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ మైండ్, మా ఫాదర్ కానీ ఫ్యామిలీ కానీ, యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ సంథింగ్ టు సొసైటీ, ఆర్ షుడ్ బి ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ కెన్ టు అదర్స్. సో అలాగా డాక్టర్ అనేది మంచి పొజిషన్ కాబట్టి
సో బ్యాక్ ఆఫ్ మైండ్ అలా ఎంకరేజ్ చేశారు. బట్ తీసుకోవడం అన్నది పెద్ద డెసిషన్ అయితే కాదు. రైట్ జస్ట్ క్యాజువల్ గా అయిపోయింది. ఇద్దరు ఒకసారి రాయడం ఏంటి, అసలు ఇద్దరు ట్విన్స్ ఏంటి లేదు మ్యామ్, కదా? సంథింగ్ అంటే చిన్నప్పటి వరకు మేము చదువుకుంది లోకల్ స్కూల్లో మ్యామ్. ఆ స్కూల్లో 600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్న 5 ఇంగ్లీష్ మీడియం. ఓకే. సో నేను మా అన్నయ్య ఇంకొకళ్ళు. సో అక్కడ అంత స్కూల్ ఎడ్యుకేషన్ కానీ అంత కరెక్ట్గా ఏం లేదు. సత్తెనపల్లి రూరల్ ఏరియాలో చిన్న స్కూల్ అనమాట. రైట్. అక్కడ నుంచి ఇంకొక దూరంగా ఉన్న స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయినాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే గ్రేడ్ లో జాయిన్ అయ్యాం. సో 10th వరకు ఒకేసారి ఫినిష్ చేసాం. రైట్. ఒకే క్లాస్ రూమ్. అంటే ఏమి ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని యూపీఎస్సీ సైడ్ రావడానికి అంటే ఏం చెప్తారు? యూపీఎస్సీ సైడ్ అంటే మ్యామ్ యాక్చువల్లీ మా నాన్నమ్మ గారితో స్టార్ట్ చేయాలి మ్యామ్. అవునా? మా గ్రాండ్ మదర్ వచ్చేసి మా గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ లో వంట మనిషి అనమాట. అని కాంట్రాక్ట్ బేస్ మీద అక్కడ చేస్తుండే అనమాట. సో షీఈ్ హార్డ్ వర్కింగ్. 4 పిల్లలు మా ఫాదర్తో పాటు. అక్కడ ఈవిడ కష్టపడడం చూసి సో వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అని, మా తాతగారేమో జూట్ మిల్లో జీప్ డ్రైవర్. ఓకే. సో వీళ్ళ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఇద్దామని అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాచ్మెన్ పొజిషన్, గర్ల్స్ హాస్టల్ వాచ్మెన్ పొజిషన్ ఖాళీగా ఉంటే మా నాన్నమ్మని రిఫర్ చేసి అక్కడ జాయిన్ చేయించారు. సో అది మా ఫ్యామిలీకి బేస్. మా గ్రాండ్ మదర్ వాచ్మెన్ గా ఉంటూనే మా ఫాదర్ని లా చదివించారు. మా పెద్దనాన్నగారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు. సో 4 దాంతోనే చదివించారు. షీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ నాకు కూడా మా ఫాదర్ ఇచ్చి ఇవాళ డాక్టర్గా చేశారనమాట. సో ప్లస్ బ్యాక్ ఆఫ్ మైండ్ మా ఫ్యామిలీ అంతా 2 generation లో ఇంత షిఫ్ట్ అవడానికి కారణం వన్ స్మాల్ డెసిషన్ టేకెన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో నైస్. అతను తీసుకోవడానికి అది చిన్న డెసిషన్ మ్యామ్, సార్ తీసుకోవడానికి. బట్ ఇట్ మేడ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంపాక్ట్ ఆన్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ థాట్ దట్ సో ఒక్క చిన్న డెసిషన్తోనే మనం ఎంతమందిని మనలాంటి ఫ్యామిలీని ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు వై కాంట్ వి డూ ఇట్ మచ్ లార్జ్ స్కేల్లో, చాలా మంది రీచ్ అయ్యేలాగా. యాజ్ ఎ పేరెంట్ గా నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, ఇప్పుడు పిల్లలకి ఇటువైపు వెళ్ళండి రా అని చెప్తే నో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మీ ఇంట్రెస్ట్ మా మీద రుద్దుతారేంటి, అసలు సమస్య లేదు అని అనేవాళ్ళు 99% మంది నేను చూస్తున్నాను. ఎక్కడో 1% మీలాంటి వాళ్ళు మా నానమ్మ బేస్ అండి, మా నాన్నగారు మా అమ్మ బేస్ అండి, వాళ్ళు ఇలా అనుకున్నారు, జస్ట్ మేము అలా ఫాలో అయ్యాం అనేది రేర్ కేసెస్ లో నేను చూస్తున్నాను. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని గుర్తించి, వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు, అంటే చాలా డైవర్షన్స్ ఉన్నాయి కదండి ఈరోజు యూత్ కి. ఫోన్ పెద్ద డిస్ట్రాక్షన్, ఫ్రెండ్స్, పార్టీలు, ప్యాషన్స్, ఎవ్రీథింగ్ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుని ఒక గోల్ పెట్టుకుని మనం వేసే ప్రతి అడుగు అటువైపు వేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఫోకస్ ఉండాలి, చాలా ఎలిమినేట్ చేసుకుంటూ చాలా. ఏం సార్ ఏమంటారు మీరు? మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అచీవ్ చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళలో ఉండే ఆ కసి, ఆ పట్టుదల, ఇది అర్జునుడికి నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అదర్వైజ్ అలా లేకపోతే అచీవ్ చేయలేరు సార్. వాట్ యూ సే సార్ అబౌట్ ఇట్? 100% ఫోకస్డ్గా ఉంటారు మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు 100లో ఒకరు మాత్రమే 14 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మెజారిటీ 797 కన్నా బిలో ఉన్నారు, మైనారిటీ మాత్రమే 797 ఎబవ్ ఉన్నారు. సో ఆ మైనారిటీ దాటే 797 వచ్చేసి మెజారిటీని కింద పడేశారంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది కదా. స్కిల్ ఒకటి, ఫోకస్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి, కమిట్మెంట్ ఒకటి, ఇవన్నీ కలగలిపితేనే ఒక ఇంత పెద్ద ర్యాంక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆంథ్రోపాలజీకి టు బి ఫ్రాంక్ చాలా అకాడమీలు ఉన్నాయి. అంటే ఈయన్నే చూస్ చేసుకోవడానికి విష్ణు గారిని చూస్ చేసుకోవడానికి కారణం ఏమిటి? దట్స్ ఎ గుడ్ స్టోరీ మ్యామ్ యాక్చువల్లీ. సో నేను 2021లో మెడికల్ సైన్స్ అంత స్కోర్ రాలేదు. సో ఐ ఫెయిల్డ్ టు క్లియర్ మెయిన్స్. 22లో అగైన్ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, ఐ డి నాట్ క్లియర్. సో ఎక్కడ పోయింది అనేది నాకు తెలియలేదు అనమాట. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్, వదిలేద్దాము, ఫిక్స్ వెళ్ళి పిజీ చేసుకొని వీళ్ళు కంటిన్యూ చేస్తే డాక్టర్. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత అనుకున్నాను వీళ్ళు క్విట్ అని. అప్పుడు మా బ్రదర్ వచ్చేసి, సో మేబీ మెడికల్ సైన్స్ ఈజ్ లైక్ పుల్లింగ్ యూ బ్యాక్, వై కాంట్ యూ చేంజ్ యువర్ ఆప్షనల్ టు ఆంథ్రోపాలజీ అండ్ ఇంకొకసారి ట్రై చేయి. సో ఆంథ్రోపాలజీ నాకు తెలీదు ఏమి, ఇప్పుడు దాకా మళ్ళీ ఎగ్జామ్ వచ్చేస్తుంది, నేనేం చదవలేదంటే అప్పుడు మా బ్రదర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉండేది. సార్ దగ్గర టెస్ట్ సిరీస్ కట్టారనమాట. మీ బ్రదర్ కూడా ట్రై చేశారు? మా బ్రదర్ కూడా ట్రై చేశారు. ఇయర్ రాసారా? బట్ ఇట్ నాట్ క్లియర్. ఇప్పుడు 2025 రాస్తున్నారా? రాస్తారు. రైట్, సూపర్. సో ఆన్లైన్ లో నేను సతన్పల్లిలో ప్రిపేర్ అయ్యాలి ఇద్దరం ఇంట్లో. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు తన టెస్టులు రాయకపోతే సార్ పర్సనల్గా కాల్ చేసి, నువ్వు టెస్ట్ సిరీస్ కట్టావు కదా, యు ఆర్ పేయింగ్ మనీ, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, యు ఆర్ సీరియస్ ఎనఫ్ కదా, టెస్టులు రాయి అని చెప్తున్నారు. అంటే ఒక మెంటర్, ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండరే డైరెక్ట్గా స్టూడెంట్కి కాల్ చేసి ఈ లెవెల్ ఆఫ్ కేర్ తీసుకోవడం. సో నాకు ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంత లోలో ఉన్నప్పుడు ఐ నీడ్ ఏ మెంటర్ లైక్ హిమ్.
సో అప్పుడు సార్ దగ్గరికి వచ్చి నేను అప్పుడు పరిచయం ఫస్ట్ టైం నాకు సార్. సో దిస్ ఈజ్ ద పర్సన్ ఐ వాంట్ అని చెప్పేసి నేను సార్ దగ్గరికి వచ్చాను. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ హియర్. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అబ్బా ఇంత జనరల్ స్టడీస్ అసలు ఎలాగా కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఎలా కవర్ చేయగలిగారు? అప్పుడు మనకి ప్రిలిమ్స్ అదే తక్కువ టైంలో ఉంది, మే నెలలో 25th ఐ థింక్. సో వాళ్ళకి ఎలా మీరు అడ్వైస్ చేస్తారంటే ఏం చెప్తారు? కరెంట్ అఫైర్స్ అంటే మ్యామ్ మనకి కరెంట్లో ఉన్నది అంతా కరెంట్ అఫైర్స్ అనుకుంటాం, బట్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి వ్యూ త్రూ ద లెన్స్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఏ ప్యాటర్న్స్ అడుగుతున్నారు, సిలబస్లోంచి ఏ టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో ప్లస్ ఏ సబ్జెక్టు, సైన్స్ అండ్ టెక్ అనే సబ్జెక్ట్ కానీ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ కానీ మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్స్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే మనకి లోడ్ అంతా తగ్గిపోతుంది. సో దెర్ ఇస్ అ రూల్ కాల్డ్ యాజ్ 80% ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ విత్ 20% ఆఫ్ కాన్సన్ట్రేషన్. అవును అవును. సో కరెంట్ అఫైర్స్లో కూడా ఆ 20% మనం కాన్సన్ట్రేట్ చేస్తే 80% ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం క్లియర్ చేస్తాం. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ న్యూస్ పేపరు, మ్యాగజైన్స్, క్రాష్ కోర్స్ ఏదన్నా ఫాలో అవ్వచ్చు, బట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దమ్. యాక్చువల్లీ మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటండి? యాక్చువల్లీ ఫస్ట్లీ థ్యాంక్స్ టు యూ. అయ్యో, ఎందుకంటే మ్యామ్ నేను 2020 లాక్డౌన్లో గ్రాడ్యుయేట్. సో అప్పుడు ఆన్లైన్ కోచింగ్ లేవు, బయట కోచింగ్ సెంటర్స్ అన్ని క్లోజ్. సో అప్పుడు ఓన్లీ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ద ఎగ్జామ్ ఈస్ ఆన్లైన్ వీడియోస్. అప్పుడు మీది అందీప్ దూరిశెట్టి సార్ ఇంటర్వ్యూ ఉండేది మీకు. అవును అవును అవును. సో నేను ఇంకా చాలా మంది టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, శ్రీజ మ్యామ్ది ఇంటర్వ్యూ ఉండేది. సో నేను అన్ని టాపర్స్ చూసుకొని, సో 4-5 టాపర్స్ ఒకే సోర్స్ రిఫర్ చేస్తున్నారంటే దట్ సోర్స్ ఇస్ క్రెడిబుల్. పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎన్వైరన్మెంట్కి వేరే ఒక బుక్, అలా డిఫరెంట్ హిస్టరిక్ స్పెక్ట్రము, ఆ బుక్స్ అన్ని 4-5 సిమిలర్గా చెప్తుంటే ఆ బుక్స్ అన్ని ఫైనలైజ్ చేసుకుని ఓకే ఫస్ట్ ఈ బుక్స్ అన్ని ఫినిష్ చేయాలి. సెకండ్ థింగ్ ఎన్సీఆర్టీస్ అని చెప్తున్నారు, ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేయాలి. అలా టాపర్స్ ద్వారా నేర్చుకున్నది. సో నైస్ రియల్లీ. సో దాని తర్వాత ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉండేది మ్యామ్. ప్రిలిమ్ స్టేజ్కి ఏంటంటే ప్రిలిమ్ స్టేజ్లో సో యూ నీడ్ ద క్లియర్ ద కట్ ఆఫ్ అంతే. అవును. సో మీరు 200కి 200 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మన లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఏంటి. సో మోస్ట్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు, సపోజ్ పాలిటీ అనే టాపిక్ కానీ లేదంటే హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ ఈజీగా ఉంటాయి, ప్లస్ మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఫినిష్ చేయాలి. సో స్టాటిక్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇది ప్రిలిమ్ స్ట్రాటజీ మ్యామ్. సో ప్లస్ నెంబర్ ఆఫ్ టెస్టులు చేస్తే ఏంటంటే మీరు టెస్ట్ చేసే స్పీడ్ పెరుగుతుంది, రైట్. మీరు తెలియని క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. సో ఇది ప్రిలిమ్ స్ట్రాటజీ. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రైటింగ్ మ్యామ్ కదండి. సో మీరు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత బెటర్ మార్క్స్ వస్తాయి. యాక్చువల్లీ నేను లాస్ట్ 3 years ఫెయిల్ అయింది, ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్. నేనేమంటే ఇండియాలో బెస్ట్ ఆన్సర్ నేనే రాయాలి, అద్భుతమైన ఆన్సర్ రాయాలి, సిలబస్ను 10 సార్లు అటు ఇటు రివైజ్ చేయాలన్న దానిలో టెస్టులు రాయకుండా చదువుతూనే ఉంటాం. బట్ అల్టిమేట్లీ మీరు చదివిందంతా మీరు చూపించలేరు, మీరు ఎవాల్యుయేటర్ చూపించేది మీ కాపీ. సో ఆ కాపీ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ సిరీస్ చేస్తే మెయిన్స్. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఇంకా ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. సో నథింగ్ మచ్ పక్కన వాళ్ళ నుంచి తెలుసుకునే ఇన్సైట్స్ ఏమి ఉండవు. ఓకే. లర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏమడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? నాకు సుమన్ శర్మ మ్యామ్ బోర్డ్ ప్యానల్ వచ్చింది. సో నన్ను ఇంటర్వ్యూలో ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్ న్యూ క్రిమినల్ లాస్ పాస్ అయ్యాయి. సో డాక్టర్స్కి ఏం చేంజెస్ జరిగాయి, మెడికల్ నెగ్లిజెన్స్ మీద చేంజెస్ జరిగాయి. సో ఆ సెక్షన్స్ ఏంటి, ఓ మై గాడ్, సో దాని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏంటి, మిగతా అంత ఇష్యూస్ జరిగింది. అప్పుడు లక్కీగా నేను 2 days బ్యాక్ ముందే చదివాను మ్యామ్ దాని గురించి, ఆ ఇష్యూ అంతా. సంథింగ్ ఏదో మీడియాలో ర్యాండమ్గా న్యూస్ చూసి సో వేరే ప్రొఫెషనల్ ఎవరు ప్రొటెస్ట్ చేశారు అవన్నీ అడిగారు. దాంతో యాజ్ ఎ డాక్టర్ సో మన ఆర్జీకర్ ఇన్సిడెంట్ అయింది కదా మెడికల్ కాలేజ్లో, సో సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు, నువ్వు ఎలా ఇంప్రూవ్ చేస్తావు, హెల్త్ ఇన్సూరెన్స్ మీద అడిగారు, మెడికల్ టూరిజం మీద అడిగారు, కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అడిగారు. ప్లస్ మా గుంటూరు డిస్ట్రిక్ట్లో టొబాకో కల్టివేషన్ ఇస్ మోర్ పాపులర్. అవును. సో టొబాకో కల్టివేషన్ మీద అడుగున్నారు. ఓకే ఓకే. సో ఈ టాపిక్స్ తెచ్చేసారు. రిజల్ట్స్ వచ్చిన రోజున జస్ట్ సరదాగా ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతూ ఉంటాను, ఎందుకంటే లైఫ్లో ఒక అచీవ్మెంట్ కదా. ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏమైందో వీడిది ఏమైందో అని చెప్పని. సో రిజల్ట్స్ వచ్చిన రోజు సిచ్యువేషన్ మా కోసం ఒకసారి. రిజల్ట్స్ వస్తాయని 17th నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది మ్యామ్. సో నేనేమంటే బాగా మేనిఫెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఒకసారి చెప్తాడు, తను జిమ్లో ట్రైనింగ్ చేస్తా ఉంటే సడన్గా ఆగుతాడు. దినేష్ కార్తిక్ అడిగి ఎందుకు ఆగావు అంటే, సడన్గా నేను సిడ్నీలో మన నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా, అక్కడ 100 కొట్టినట్టు నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను,
ఇప్పుడే కలగంటున్నాను అని చెప్పాను. సో అది రియల్ గా తను నిజంగా ఆ సిడ్నీ టెస్ట్ లో 100 కొట్టాడు. ఓకే. సో నేనేమంటే మేనిఫెస్టేషన్ కి ఒక పవర్ ఉంది. సో నేనేమంటే వైట్ టీ షర్ట్ వేసుకోవాలి, బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి, ఆ రూమ్ లో ఒక్కనే కూర్చోవాలి, రిజల్ట్ PDF చూసుకోగానే నేను సెలెక్టెడ్ అని వస్తుంది. ఇది నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. మీ నంబర్ మ్యాన్ 3 days కంటిన్యూస్ అదే టీ షర్ట్ వేసుకున్నాను. 21st రిజల్ట్స్ వస్తాయి అంటే రిజల్ట్ రాలేదు. వెంటనే అమ్మ అర్జెంట్ గా టీ షర్ట్ ఉతికేసాయి, పొద్దున్నకి నాకు రెడీ అవ్వాలి, మళ్ళీ టీ షర్ట్ అదే వేసుకొని చూశాను. సో చూడగానే IPS వస్తుందని చేసింది. నాన్నకు కాల్ చేసి నాన్న IPS, అమ్మ IPS అని చెప్పేసాను. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్. అయితే లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అప్పుడు నేను కూడా పక్కన ఉండే, దగ్గరుండి బాగా వస్తుంది అన్న నమ్మకం ఉండే, బాగా ఎఫర్ట్ పెట్టాడు, మెయిన్స్ బాగానే రాశారు, ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది అని అనుకున్నాము. అయితే ఏం జరిగింది అంటే జస్ట్ ఢిల్లీ దాకా వెళ్ళాం కదా, మొదటిసారి ఢిల్లీకి వెళ్ళడం అన్నమాట ప్రత్యూష్. లబాసనకి వెళ్ళి చూసొస్తా అని చెప్పేసి ముసూరికి వెళ్ళారు. ఓకే, ఎంట్రీ అవ్వకుండానా? ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోయారా? ఇంటర్వ్యూ ఇచ్చేసి చూసొద్దాం, ఎలా ఢిల్లీ దాకా వచ్చాం కదా, ఎందుకంటే ఆస్పిరెంట్స్ కి ఆగ్రా, ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఆగ్రా ఎలానో UPSC ఆస్పిరెంట్స్ కి లబాసన అలా. అవును, ఆ బోర్డు దగ్గర ఫోటో తీయించుకోవడం అనేది ఒక కళ. సో లబాసనకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గార్డ్, వాచ్మెన్, ఆఫీసర్స్ తనని రానివ్వలేదు లోపలికి. ఇక్కడ నువ్వు రావద్దు అని అంటే, నేను UPSC ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తున్నాను, లాస్ట్ 4 days బ్యాక్ అయిపోయింది సార్, లబాసన చూద్దామని వచ్చాను అని అంటే, సార్ ఐ కెన్ అండర్స్టాండ్, మీరు నెక్స్ట్ ఇయర్ రండి, ర్యాంక్ తీసుకొని రండి, మేము డోర్స్ ఓపెన్ చేసి వెల్కమ్ చేస్తామని అన్నారు. కరెక్ట్ అది. ఇప్పుడు ఈ రోజుకి కరెక్ట్ 1 year అంట. దాని తర్వాత మ్యామ్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ రోజు నేను నా ఫ్రెండ్, సో మేము 12th ఫెయిల్ సినిమా చూసి నైట్ అంతా పెట్టుకుని మార్నింగ్ లేచి 4 o'clock పద మనం రిజల్ట్ ఏమైతే అయితే నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ లో ఉన్నాను, నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్దామని మార్నింగ్ 4:30కి పోలీస్ అకాడమీకి వెళ్ళాను. లాస్ట్ రిజల్ట్స్ రోజు. ఓకే. అంతా అకాడమీ అంతా పైన చూసి, ఆ పక్కన ఒక రన్వే ఉంటది, రోడ్ క్రాసింగ్ ఉంటుంది, పైన ఎక్కి చూడు రోడ్స్ ఎలా ఉన్నాయి, ఆ బెంచ్ అక్కడ ఎలా ఉంది, ఇలా ఉంటుందా పోలీస్ అకాడమీ అని బయట నుంచి ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూస్తున్నాను. సో మనం కూడా వెళ్దామని అలా గోడ పట్టుకొని ఐ హావ్ టు కమ్ హియర్ అని అనుకున్నాను. బట్ ఐ డి నాట్ గెట్ సర్వీస్. సో ఈసారి రిజల్ట్ వచ్చింది, ఐ గాట్ టు నో IPS వస్తుందని. దెన్ గూగుల్ ఫొటోస్ లో పాప్ అయింది, ఏది నేషనల్ పోలీస్ అకాడమీ దిగిన ఫోటో. సో నైస్. 1 year అయింది. ఓకే. సో నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను, మిరాకిల్స్ డూ హ్యాపెన్ బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఎ లిటిల్ లాంగర్ టు విట్నెస్ ఇట్ అని. కానీ భలే హ్యాపీగా అనిపిస్తుంది, మనం కన్న కళ అది సాకారం అయినప్పుడు ఉండే సంతోషం వేరు. అయితే ఇప్పుడు మీ నెక్స్ట్ ఇయర్ మీ బ్రదర్ వస్తారేమో, ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్ కదా యాక్చువల్లీ కదా. నేను ర్యాంకర్స్ కి చాలా మందికి ఫోన్ చేసినప్పుడు, మ్యామ్ మాకు వచ్చిన ర్యాంక్ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, 2025 మేము మళ్ళీ ఇస్తున్నాం, అప్పుడు చేద్దాం ఇంటర్వ్యూ అని అన్నారు. ఏంటి 500 వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏంటి, మళ్ళీ ఎందుకు రాయడం అనేది నా ఫీలింగ్ సార్. అంటే మీరేమంటారు యాక్చువల్లీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేబీ అలా ఫీల్ అవచ్చు మ్యామ్. బట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, అసలు హూ ఈజ్ ప్రత్యూష్ 10 years బ్యాక్, వాడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మ్యామ్, ఇవాళ వాడు అచీవ్ చేసింది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. నేను ఒక్కనొక పొజిషన్లో మేము గుంటూరు మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఒక రూరల్ క్యాంప్కి వెళ్తే అక్కడ ప్రైమరీ స్కూల్కి వెళ్ళి చెప్పాలి పిల్లలకి ఎడ్యుకేషన్. టీచర్ ఉండి ఏ ఊరు బాబు మీది అడిగారు. సార్ మాది పక్కనే సార్ సత్తెనపల్లి అంటే, ఓ సత్తెనపల్లి నుంచి కూడా వస్తారా డాక్టర్స్, ఓ సత్తెనపల్లిలో కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు వస్తాయా అని, అంత లెవెల్ ఆఫ్ ఆ పొజిషన్లో. సో నేను అక్కడి నుంచి ఇవాళ IPS వచ్చే స్టేజ్ ర్యాంక్ వచ్చిందంటే, సో నేను హ్యాపీగా లేనంటే ఐఎమ్ టెలింగ్ లైక్ ట్రూ. అంటే IAS అవ్వాలనా మీ ఉద్దేశం? ఇప్పుడు IAS అవ్వాలని అయితే ఉంది మ్యామ్, బట్ IPS ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. కానీ అగైన్ ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ మేనిఫెస్ట్ చేద్దాం మ్యామ్, ఏమైతుందా ఈసారి లాస్ట్ నెల 1 year ఉంటా నేను మేనిఫెస్ట్ చేస్తాను. సో అల్టిమేట్లీ సార్, అంటే ఇందాక మీతో అన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ ని చూసినప్పుడు ఎస్ ఈ అబ్బాయిలో మంచి స్పార్క్ ఉంది, ఇతను ఖచ్చితంగా అవుతాడు అని కోచెస్ కి టీచర్స్ కి తెలుస్తూ ఉంటుందని విన్నాను. నిజంగా అనుకున్నారు ఆ అబ్బాయిని చూసినప్పుడు? ఖచ్చితంగా మేడం. ఎందుకనంటే 2023 ప్రిలిమ్స్ అప్పుడు, 2023 మెయిన్స్ అప్పుడు నేను చూశాను ప్రతిరోజు, అట్లీస్ట్ 3 daysకి ఒకసారి అయితే నేను నోటీస్ చేశాను అనమాట ప్రత్యూష్ని. సో 2023 మెయిన్స్ క్లియర్ అయింది, మళ్ళీ 2023 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చాలా గట్టిగా నమ్మాను. ఎందుకనంటే చాలా హానెస్ట్గా ఉండేవాడు, తనకు జెన్యున్గా ఉండేవాడు. మనము పేరెంట్స్కో టీచర్స్కో జెన్యున్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం జెన్యున్గా ఉంటే సరిపోతుంది. అలా చాలా హానెస్ట్గా ఉండేవాడు అనమాట. సో 2023లో నేనైతే బాగా గట్టిగా నమ్మాను 80% ర్యాంక్ వస్తుందని చెప్పేసి. కానీ 2023 ర్యాంక్ రాలేదు. ఆ రోజు ఉండొచ్చు ప్రత్యూష్కి, మీరు చెప్పండి ఏమైంది ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు?
యాక్చువల్లీ మేము 2023 స్టోరీ అంతా అయిపోయింది. పోలీస్ అకాడమీకి వెళ్ళొచ్చాము, రిజల్ట్ చూసుకున్నాము. అండ్ ఐ మీన్ టీయర్స్ అనమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నాము, ఇట్స్ అ బ్యాడ్ డెసిషన్, అన్నీ వదిలేసి వచ్చాను, నా వల్ల కాదా అని లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకా ఇంకా ఎలా యాక్సెప్ట్ చేయాలని మా పేరెంట్స్తో కూడా నేను మాట్లాడలేకపోయాను. అని నేను చెప్పలేను కదా నేను ఫెయిల్ అయ్యానని బాధలో. సో నేను నైట్ అలా కూర్చుంటే సార్ ప్రతి ఇన్స్టిట్యూట్స్ మా టాపర్ ర్యాంకర్ అని అవును స్టేటస్ పెడతారు. అవును అయితే సార్ నాకు కాల్ చేశారు. ఎందుకు సార్ కాల్ చేస్తున్నారని చూస్తే, ప్రత్యూష్ నా స్టేటస్ చూడు అని అన్నారు. సార్ ఏం చేశారంటే ఒక స్టేటస్ పెట్టారు. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ, ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ దేర్ ఆర్ స్టూడెంట్స్ హానెస్ట్గా సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారు. సో నా గురించి మెన్షన్ చేసి, సో నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ యు ఆర్ అన్ ఈక్వల్ ఉంటే ర్యాంకర్, సో కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని. ఎవరు నాకు కాల్ చేసి, ప్రత్యూష్ అయిపోయింది, అది అయిపోయింది, దేర్ షుడ్ బి రివెంజ్ పార్టీ నెక్స్ట్ ఇయర్, 2024 ఈజ్ అవర్స్, యూపీఎస్తో మనం రివెంజ్ తీసుకుందాం, నీలాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, సో యూ గో ఫర్ ఇట్ అని ఆ రోజు మోటివేట్ చేశారు. నేను అనుకున్నాను అంటే సార్కి ఆ మూమెంట్లో ర్యాంకర్తో ఇంటర్వ్యూ చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడడము చేస్తారు, కానీ నన్ను గుర్తించి నన్ను కన్సోల్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే సార్కి లేదు. సో దట్స్ వై ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్. ఇంకా అది బియాండ్ వర్డ్స్ అనమాట. ఇందాక మీ వైట్ కలర్ టీ షర్ట్ దగ్గర ఆగిపోయాం మనం, దాని తర్వాత చెప్పలేదు మీరు. చూసుకున్నాను మ్యామ్, రిజల్ట్ వచ్చింది. నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను, ఇలా ఇలా రూమ్ ఉంటుంది, ఇలా వేసుకుంటాను, రూమ్లో ఎవరు ఉండరు, నేను చూసుకుంటాను రిజల్ట్ అనుకుంటాను. సో నేను చూసుకున్నాను రిజల్ట్. ఆ రోజు లక్కీగా అందరు ఉన్నారు ఇంట్లో. సో అయితే బ్యాంక్ ఏవో పని వచ్చి అందరూ వెళ్ళిపోయారు. కలిసి వస్తుంది, ఇప్పుడే వచ్చే రిజల్ట్ వచ్చేయాలి, మళ్ళీ వీళ్ళందరూ తిరిగి వస్తే నా మేనిఫెస్టింగ్ వర్క్ అవుదేమో అని భయపడుతూ ఉన్నాను. వాళ్ళు అక్కడే ఉన్నారు, రిజల్ట్ వచ్చింది, చూసుకున్నాను, ఐఎమ్ హ్యాపీ. ఎవరికి కాల్ చేశారు ఫస్ట్? సో నాన్నకు కాల్ చేసి నాన్న ఐపీఎస్ అని చెప్పాను. ఇంకా మళ్ళీ రియాక్షన్ ఇలా పెట్టేశాను. అమ్మకి కాల్ చేసి అమ్మ ఐపీఎస్ అని పెట్టేశాను. సార్కి కాల్ చేసి సార్ ఐపీఎస్ సార్ అని. అదే ఉంటుంది మ్యామ్, తమిళ్ మూవీ ఏదో, సో స్టేటస్ ఉంటుంది, కాల్ చేసి మీకు సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంక్ వచ్చింది, మీకు ఏ సర్వీస్ కావాలి, ప్రెస్ 1 ఫర్ ఐఏఎస్, ప్రెస్ 2 ఫర్ ఐపీఎస్ అని ఉంటుంది. ఆవిడ ఉండి అముదన్ ఐపీఎస్ అరుస్తారు. అంటే అరెస్ట్ చేయడానికి వస్తే ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఐపీఎస్ అలా అలా అంటే ఇంకా అది రిమెంబరింగ్ మెమరీ టు చెరిష్ మ్యామ్. నిజం, మీ బ్రదరే ఉన్నారు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మ్యామ్. సో తను చూస్తున్నాడు, నా స్ట్రగుల్ చూస్తున్నాడు, నిద్ర మానుకొని ఫుడ్ మానేసి ఎక్కడెక్కడ చదువుతావు, అన్ని సైకలాజికల్ ప్రెషర్స్, ఫెయిల్యూర్ ఫేస్ చేస్తా. టుడే నా సక్సెస్ హీఈస్ ఎంజాయింగ్ మోర్. ఎందుకంటే నేను ప్రతి స్టేజ్లో నన్ను గైడ్ చేసింది మా బ్రదరే. సో తను నాకన్నా ముందే 1 year ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. సో ఏ బుక్స్ చదవాలని చెప్పేసి నన్ను కొంచెం గైడ్ చేసింది, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళమని గైడ్ చేసింది. సో హీఈస్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ అండ్ ఎక్సైటెడ్ టు రైట్ ఎగ్జామ్ అగైన్. నాకు వచ్చింది కదా, సో ఇన్స్పిరేషన్ ఉంటుంది డెఫినెట్ గా. ఇన్స్పిరేషన్తో అంటే నేను చాలా మందిని అచీవ్ చేసిన అడుగుతూ ఉంటాను, నిజంగా ఎన్ని అవర్స్ చదివారు, ఎప్పుడు చదివారు అనేది. సో మీ విషయంలో ఏం జరిగింది? ఇందాక సార్తో చెప్తా ఉన్నాను, సార్ అందరూ డైలీ 18 hours చదవడం అంటే అది ఇంపాసిబుల్ సార్, ఒక్క రోబోట్స్కి అవుతుంది, మనుషులకి అవ్వదు. సో అంటే అది డ్యూరేషన్ అనేది మ్యామ్ ఇప్పుడు మన కార్ డ్రైవ్ చేసినట్టే మ్యామ్. ఎప్పుడు యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు క్రూజ్ మోడ్లో మెయింటైన్ చేయాలని. సో మన ప్రిలిమ్స్ అంతా 1 year, ఇప్పుడు 1 year సైకిల్ నడుస్తుంది మ్యామ్ ఎగ్జామ్కి. సో దానికి ముందు 1 year నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇనీషియల్ డేస్లో కోచింగ్కి వెళ్ళి వస్తాం కాబట్టి కోచింగ్ 4 hours, ఆన్లైన్ క్లాసెస్ ఏమో 4 hours ఉంటుంది, ఇంకో 2 hours మీరు చదివింది రివైజ్ చేసుకోవడం, ఒక బ్యాలెన్స్ కూడా 6 hours సఫిషియంట్. అలా 6 hours ఒక 6 months, దాని తర్వాత 1 hour ఎక్స్ట్రా, దాని తర్వాత ఇంకో 1 hour టెస్ట్ సిరీస్, 1 hour అనాలిసిస్. అట్లా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేప్పుడు లాస్ట్ 2 months, లాస్ట్ 1 month యూ కెన్ గో ఫర్ 10 hours, 12 hours, 14 hours, కొంతమంది 18 hours కూడా చదువుతారు. ఎందుకంటే అది ఫ్యూ డేసే ఎగ్జామ్ ముందు ఫాస్ట్ రివైజ్ చేయడం. సో డైలీ కన్సిస్టెంట్గా 6 hours చదువుతాను. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి డ్యూరేషన్ పెరుగుతుంటుంది. ప్లస్ ఐ మెయింటైన్ ఏ ఫిలాసఫీ దట్ దేర్ ఆర్ 7 days in a week, 6 days is for UPSC, 1 day is for me. అచ్చా 6 days పెట్టుకున్నారా? మండే టు సాటర్డే చదువుతాను, సండే ఇస్ ఫర్ మై సెల్ఫ్. సో నేను సినిమాలు చూస్తాను, క్రికెట్ ఆడతాను, ఫ్రెండ్స్ అందరం హ్యాపీ కూర్చొని డిస్కషన్ చేసుకుంటాము. అంటే ఏంటంటే కమ్అట్ ఆఫ్ ఆ రోజు నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాదు, రైట్ అలా మెయింటైన్ చేస్తాను. దేర్ ఇస్ 8 ఫిలాసఫీ, 8 hours స్లీప్, 8 hours స్టడీ, 8 hours ఫర్ యువర్ సెల్ఫ్. అలా మెయింటైన్ చేస్తే పాసిబుల్ అయిందా మీకు అలాగా నిజంగానే?
పాసిబుల్ అయింది మ్యామ్. రైట్. కాకపోతే నాకేం ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ కంటిన్యూస్లీ ఇన్ సైకిల్ కదా మ్యామ్. ఆ 6 hours వెళ్ళే గ్యాప్ నాకు దొరకలేదు. కంటిన్యూస్ గా 10 hours లోనో 12 hours లోనో చదవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చిన 1 month లో మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ 3 months లో మళ్ళీ మెయిన్స్. ఆ మెయిన్స్ ఇంటర్వ్యూ వచ్చేసరికి అమ్మయ్య రెస్ట్ వచ్చింది పడుకుందాం అంటే యాంగ్జైటీ. అవును, కళ్ళు మూసుకున్న ఎగ్జామే ఆ పేపర్ ఎలా అయింది, ఆ ఎస్ఏ ఎలా అయింది, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, ఈ యాంగ్జైటీతో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా నిద్ర పట్టదు మళ్ళీ. ఎస్సేస్ కి అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? జనరల్ గా ఆన్లైన్ లో చాలా మంది వాళ్ళు నోట్స్లు పెడుతున్నారు కదా, మీరు ఫాలో అయింది ఏంటి యాక్చువల్ గా? ఎస్ఏ పేపర్ ఈజ్ వన్ థింగ్ వేర్ యువర్ ట్రూ సెల్ఫ్ విల్ కమ్ అవుట్. మీ ట్రూ పర్సనాలిటీ కానీ ఒరిజినాలిటీకి చాలా ఛాన్స్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు సపోజ్ గవర్నర్ రోల్ ఇన్ పాలిటీలో రాయమంటే అందరూ 70-80% ఈజ్ సిమిలర్. ఎస్ఏకి ఇట్స్ లైక్ 180-degree షిఫ్ట్ ప్రతి ఒక్క పర్సన్కి. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దర్ ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్. కరెక్ట్. ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ, తన ఓన్ మెమరీస్, తన రైటింగ్ స్టైల్. సో ఫస్ట్ మన రైటింగ్ స్టైల్ ఏంటి అర్థం చేసుకోవాలి. దాంతో స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది మ్యామ్. ఇంట్రడక్షన్, బాడీ, కౌంటర్ డైమెన్షన్, దాని తర్వాత కంక్లూజన్. సో ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది, బట్ దానిలో కూడా మన ఓన్ టచ్ పెట్టాలి. యూనిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అలాంటివి చేయాలి. అంటే సపోజ్ ఈ 4th attempt లో కూడా మీకు రాకపోయి ఉంటే కంప్లీట్ అయ్యేంత వరకు అటెంప్ట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యారా, లేకపోతే నన్ను దీని తర్వాత ఇక నా వల్ల కాదు నేను ఆ ప్లాన్ బి ని వర్కౌట్ చేసేసుకుందాం అనుకున్నారా? యాక్చువల్లీ 4th attempt కన్నా 3rd attempt మ్యామ్. 3rd attempt కనుక నాకు ఇంటర్వ్యూ వచ్చి ఉండకపోతే దెన్ గాన్. సో నాకు ఇంటర్వ్యూ రావడం వల్ల అరే నువ్వు 99 steps చేసావు, ఒక్క స్టెప్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. ప్లస్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది మ్యామ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం. సో నేనేమంటే మన సివిల్ సర్వీస్ ప్రిపరేషనే మాక్ ఇంటర్వ్యూస్ చూస్తే స్టార్ట్ చేస్తాం కదా మ్యామ్. అవును, మనం వెళ్ళాడు కూర్చున్నట్టే ఫీల్ అవుతుంటారు యాక్చువల్లీ. నేను ఇన్నాళ్ళ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, నేను సెలెక్ట్ అయిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము ఫస్ట్ టైం. సో నాకు అది చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసింది. సో నేను మేబీ ఐ డి నాట్ క్లియర్ దట్ ఇయర్, బట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది ఇట్స్ మేడ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్. సో నేను ఇంకా అటెంప్ట్స్ ఎన్ని ఉన్నా కానీ ఐఎమ్ హ్యాపీ టు గివ్, కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అయితే ఇప్పుడు ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు చెప్పండి? మా ఫ్రెండ్స్ ఫస్ట్లీ మ్యామ్ నా రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ కంటే మీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారేమో. సో వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మ్యామ్ సో దే ఆర్ ఎక్సైటెడ్. ఫస్ట్ నీ రిజల్ట్ తర్వాత ఫస్ట్ అంజలి మ్యామ్తో వీడియో పెట్టి. సో నైస్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జనరల్గా యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ వచ్చిన వెంటనే ఫస్ట్ అందరూ నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే ఆ అబ్బాయి వెంటనే పెళ్లి చేసుకుంటాడు అండి అని. సో ఈ క్వశ్చన్ అడగకుండా ఉండలేము. ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం? దేవుడు ఇంకా అది రాయలేదు మ్యామ్ నాకు. లవ్ మ్యారేజ్ లైన్ అయితే లేదనుకుంటా. అంతేనా? ఇంకా ఐఏఎస్ ట్రై చేస్తాను, తర్వాత పేరెంట్స్. అంతేనా? ద బెస్ట్ థింగ్. ఇంకా లేదేమన్నా రాసుని పెట్టుంటే మరి మిగిలిన టైంలో ఐ డోంట్ నో. ఏమో ట్రైనింగ్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఏం సార్ ఏమంటారు? ఏదైనా జరగచ్చు. కాదండి, లేదు మా పేరెంట్స్ చెప్పింది అంటలేదు చూడండి. ట్రైనింగ్ లో ఏమైనా జరగచ్చు అంటున్నారు ఆయన. మ్యామ్ చిన్నప్పటి నుంచి మణిరత్నం సినిమాలు చూస్తూ ఉంటాం మ్యామ్. ఎవరికి ఉండదు మ్యామ్ లవ్ స్టోరీ ఉండాలని, కానీ అందరికి సిచ్యువేషన్ కలిసి రాదు కదా మ్యామ్. కానీ ప్రత్యూష్ మేడం ఒక ఫోకస్డ్, ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ రాస్తాను అంటున్నారు, ఎంత ఫోకస్డ్ అని అంటే తన ఫోన్ మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒకసారి మీరు ఫోన్ చూపెట్టరా ప్లీజ్. ఏమనుకో, ఈ ఫోన్ వాడుతున్నారు, ఈ స్మార్ట్ ఫోన్ లేదు. బెస్ట్ థింగ్, ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకోగానే డిస్ట్రాక్షన్ స్టార్ట్. ఇది ఫోన్ బెస్ట్ అండి. అంటే మనం ఎంత ఫోకస్డ్ గా ఉన్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను కదా, కంటెంట్ అంతా ల్యాప్టాప్ ద్వారా చేస్తూ ఉంటాడు, టెలిగ్రామ్స్ అవన్నీ వాడతాడు, వాట్సాప్. బట్ ఫోన్ మాత్రం ల్యాప్టాప్ లో టైం పాస్ చేయాలని తొందరగా అనిపించదు, ఫోన్ లో మాత్రం టైం పాస్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దాని కింద స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈజీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఇందుకు మీరు ఎన్ని గంటలు చదివారో చెప్పలేదు, ఏమైనా సీక్రెటా? ఇనిషియల్ డేస్ లో 6 hours 8 hours అలా చదివాను. అంటే ఫిలిమ్స్ 1 hour. నేను తర్వాత సైకిల్లో ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం దొరకలేదు. సో నేను లిమిటెడ్ టైంలో ఎక్కువ చేయాలి. రైట్. సో మాక్సిమం కన్సిస్టెంట్ గా 12 hours. మై గాడ్, నాకు టైం లేకపోవడం వల్ల మేము నేను రిజల్ట్ వచ్చాక ప్రిలిమ్స్ 1 month 1.5 months ఉంటుంది, మెయిన్స్ 3 months ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో షార్ట్ టైంలో ఎక్కువ చేయాలి కాబట్టి ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్. కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ నైట్ బర్డ్స్ ఉన్నారు. నైట్ అంతా చదివి పొద్దున్న ఎగ్జామ్ అయ్యే టైంకి వాళ్ళు ఇలా కళ్ళు ఇలా ఓ అప్పుడు ఎగ్జామా అని అలర్ట్ అవ్వాలి. ఇదంతా ఎందుకు? ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తే మీరు ఎగ్జామినేషన్ టైంకి అలర్ట్ ఉంటారు కదా అని. మీరు ఏం చేస్తారు జనరల్ గా? నిజం చెప్పండి, మిమ్మల్ని చూస్తే మీరు కూడా నైట్ బోర్డ్ లో ఆన్సర్ తర్వాత మీరు కూడా నన్ను తిట్టుకుంటారు అనుకుంటా. నైట్ బోర్డ్ లో మోస్ట్ నైటెస్ట్ బోర్డ్ అంటారు కదా, అలా అన్నమాట.
సో చాలా నైట్ ఎక్కువ చదివాను నేను. మరి మార్నింగ్ ఎగ్జామ్ టైంకి ఎలా అలర్ట్ గా ఉంటారు? ఎగ్జామ్ 15 days ముందు స్లీప్ సైకిల్ చేంజ్ చేసుకున్నాను. అంటే మీ మీద మీకు అంత పట్టుంది కాబట్టి సరిపోయింది. లేద్దాంలే అనుకున్నారంటే ఇంతే సంగతులు. మేబీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పనికొచ్చింది మ్యామ్. సో స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవడం ముందు అలా. నైట్ టైం కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి మ్యామ్, మార్నింగ్ కూడా ఉంటాయి అడ్వాంటేజ్. సో నేను ఫైన్ చేస్తానంటే డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ. కరెక్ట్. ఫ్యామిలీ నుంచి ఉండవు, అందుకని అందరూ పడుకుంటారు కదా. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉండదు, నువ్వు ఒక్కడవే ఉంటావు. సో నీకు గ్యాప్స్ కూడా ఎక్కువ ఉండవు. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఒక గ్యాప్ 1 hour రెస్ట్, లంచ్కి ఒక గ్యాప్ 1 hour రెస్ట్, ఈవినింగ్ టాయ్కి 1 hour రెస్ట్, డిన్నర్ రెస్ట్. నైట్ మీరు స్ట్రెచ్ చేసుకుంటే ప్రాబబ్లీ యూ విల్ హ్యావ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు స్టడీ. సో మీరు ఏదో నైట్ స్నాక్ ఏమైనా తీసుకొని రిఫ్రెష్మెంట్ తీసుకొని కూర్చుంటే లాంగ్ టర్మ్. బట్ ప్లీజ్, ఇది నా పర్సనల్ థింగ్, ప్లీజ్ డోంట్ ఫాలో. ఎప్పుడైనా సరే జర్నీ ప్రతి ఒక్కరిది డిఫరెంట్ గానే ఉంటుందండి, నో డౌట్ అందులో. ఇప్పుడు కొంతమంది చెప్తారు మేము సినిమా చూసే ఈ మూవీ చూసే ఎగ్జామ్కి వెళ్ళామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీ పరిస్థితి ఏంటి? సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను. అవునా? మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? మహేష్ బాబు. రైట్. కాబోయే సివిల్ సర్వెంట్ అండి మహేష్ బాబు గారు, మీ ఫ్యాన్ అని చెప్తున్నారు. పోకిరి సినిమా మ్యామ్, నేను 8th లోనో 7th లో ఉన్నాను. పోకిరి సినిమాలో సమరమే కారు దిగి పరిగెడతారా? ట్రైన్ డే డెహ్రాడూన్ అంటారు కదా. నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నాను, అరే రేపు కూడా నాకు ప్రత్యూష్ ట్రైన్ డే డెహ్రాడూన్ అని చెప్తానేమో. సో నైస్, రియలీ సో నైస్, రియలీ. సార్ ఎస్పెషల్లీ ఇప్పుడు అతి తక్కువ టైం ఉంది 2025 ప్రిలిమ్స్ కి. ఈ టైంలో ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? కొత్త కంటెంట్ ఏది చదవకూడదు, కొత్త బుక్స్ ఏవి ప్రిపేర్ కాకూడదు, ఏవైతే ఇంతకుముందు చదివామో అవి మాత్రమే రివిజన్ చేయాలి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. సాధ్యమైతే ఫుల్ లెంత్ టెస్ట్ ఒక జిఎస్ఓ 4, సిసాటో 4 ఇలా కనుక ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త బుక్స్ కానీ కొత్త కంటెంట్ కానీ చదవకూడదు. ఇప్పుడు ఇంకా చదవడంలో అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అంటారు. రైట్. అంటే ఇప్పుడు మెయిన్స్ నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు, ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి కొన్ని టిప్స్ అయినా చెప్పగలుగుతారా? మెయిన్స్ లో యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ మ్యామ్. మీరు ఏదన్నా కానీ మీ కాపీ మాట్లాడాలి. సో మీరు అంత లిమిటెడ్ టైంలో మీరు అంత బాగా రాయాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్. సో ఆ పేపర్ ఫినిష్ చేయడమే పెద్ద టాస్క్. దాన్ని క్వాలిటీగా డయాగ్రామ్ చేసి రిప్రజెంటేషన్ చేసి అదేమి ఒక 10 daysలో రాదు మ్యామ్. అలా వచ్చింది అనుకొని మోసపోయిన వాళ్ళు ఫస్ట్ నేనే. నేను 3 times ఫెయిల్ అయింది కూడా అలా నమ్మే. నేను లాస్ట్ కూడా రివిజన్ చేయడం, ఆ మెటీరియల్ చదవడం, ఈ కోర్స్ చేయడం. 3 times కూడా మీకు మెంటర్ లేరా అండి? 2 times మెంటర్ లేరు మ్యామ్. 3rd time మెంటర్ ఉన్నా కానీ ఐ హ్యావ్ టు కవర్ మోర్ సిలబస్. నేను ఆప్షనల్ షిఫ్ట్ చేయడం వల్ల సో అప్పటికి నేను టెస్ట్ రాశాను, ఆంథ్రోపాలజీకి రాశాను, ప్లస్ జనరల్ స్టడీస్ ఎక్కువ రాయలేదు. సో 4th attempt మిస్టేక్ నాకు అర్థమైంది. సో ఐ రోట్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్. సో మీరు కూడా మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయండి. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా దానిలో నేర్చుకోండి ఎవ్రీ టెస్ట్తో. సో మేబీ ఫస్ట్ టెస్ట్కి రాకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 tests చేస్తే వస్తుంది. దాని తర్వాత రివైజ్, కీప్ నోట్స్ షార్ట్ మ్యామ్. క్లారిటీగా కాన్సెప్ట్ షార్ట్ నోట్స్ పెట్టుకొని రివిజన్ చేసి, బట్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. ఒక డయాగ్రామ్ మనం నేర్చుకుంటాం, దాన్ని మాడిఫై చేసి ఇంకొక చోట వాడచ్చు. ఒక డేటాని ఇక్కడ నేర్చుకుంటాం, అది మాడిఫై చేసి వేరే టాపిక్లో వాడుకోవచ్చు. సో అలా రీడ్ లెస్ బట్ యూజ్ ఇట్ మోర్, ప్రాక్టీస్ మోర్. ఈ సందర్భంగా ఆస్పిరెంట్స్ అందరికి డూస్ అండ్ డోంట్స్ అనండి, లేదా వాళ్ళు రెగ్యులర్ గా చేసే సిల్లీ మిస్టేక్స్ అనండి, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఫస్ట్ పేపర్ మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు కానీ ఎప్పుడు కానీ మీ నోట్లో ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని ఒక క్వశ్చన్ రాసుకోండి. సో దానికి ఒక ఆన్సర్ వస్తుంది మీ నుంచి. మీ ఆన్సర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ విల్ పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ విల్ పవరే మీరు ఫెయిల్ అయినా కానీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సెకండ్ థింగ్, యూ షుడ్ బి సీరియస్ ఎనఫ్. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ 1 year, ఎగ్జామ్ సైకిల్ 1 year. సో మీరు 2 years ఆఫ్ టైం ఒక అటెంప్ట్ ఇస్తున్నారంటే మీ ప్రైమ్ ఫేజ్ లో అది కూడా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు. సో మీతో పాటు ప్యారలల్ ఉన్న వాళ్ళు 2 years లో దే షుడ్ బి చాలా అప్గ్రేడ్ చేసుకుని పైకి వెళ్తారు. ఇఫ్ యూఆర్ గివింగ్ 2 years టైం, బీ సీరియస్ అబౌట్ దట్ టైం. థర్డ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ సపోర్ట్, మెంటర్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్. సో నా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ నుంచే నా పేరు ప్రత్యూష్ ఐఏఎస్ అని ఫీడ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంటాక్ట్, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి అరే నేను ఇప్పుడు కాంటాక్ట్ మార్చాలా, అరే ఐఏఎస్ త్వరగా అవురా, నేను కాంటాక్ట్ అలాగే ఉంచుకుంటానని చెప్పేవాళ్ళు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా, మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఫెయిల్ అయినప్పుడు కూడా మా డాడీ, నువ్వు చదివినంత కాలం చదువు, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఆయన ఉన్నంత వరకు కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చదవమన్నారు. సో దాని తర్వాత సార్ చెప్పినట్టు నేను ఫెయిల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేశారని. ఈ సోషల్ సిస్టమ్ పెట్టుకోవడం చాలా బెటర్ మ్యామ్. మెంటల్ హెల్త్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవడం, దానివల్ల ఒక రిసైలెన్స్ వస్తుంది, ఒక సొలేస్ వస్తుంది, మనం ఏదో సాక్రిఫైస్ చేయట్లేదు.
సో మీ ఓన్ హాబీస్ కూడా పర్సూ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా ఎంజాయ్ చేయాలి, అట్ ద టైం సీరియస్నెస్ కూడా మెయింటైన్ చేయాలి. కానీ ఈ 3 times అటెంప్ట్స్ అప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా ఎంతకాలం ట్రై చేస్తావు, ఇంకా ఇది అవ్వదేమో అని మీరు డిస్కరేజ్ అయిన, మిమ్మల్ని అలా తగ్గిన లో ఉన్న సిచ్యువేషన్స్ లేవండి? సో నేను లేదని చెప్తే నేను అబద్ధం చెప్తున్నట్టు. చాలా చాలా ఉన్నాయి. అంటే ఇవాళ సక్సెస్ అయ్యాం కాబట్టి అందరు వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, దండలు వేస్తారు, శాలువాలు వేస్తారు. కానీ మ్యామ్ బ్యాక్ దెన్ 1 day రిజల్ట్ ముందు కూడా నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఇంకెంతకాలం చదువుతావు, నీకు రాదులే, ఇప్పుడు ఏం రాలేదుగా ఏంటన్నా. అంటే మనం ఇప్పుడు నేను ఇంకా చెప్పాలంటే మ్యామ్, ఇంకా స్పెసిఫిక్గా మా కాలనీ ఉంటుంది మ్యామ్. మా కాలనీలో నేను ఎంబీబీఎస్ అయ్యే డాక్టర్ అయిందని తెలుసు. ఏ ఊళ్ళో చెప్పండి? సత్తెనపల్లి అంబేద్కర్ నగర్లో ఫస్ట్ లైన్. మా కాలనీలో నేను డాక్టర్ అని తెలుసు. అక్కడ డాక్టర్ అవడమే పెద్ద విషయం అన్నమాట. అవును. సో నేను చూస్తున్నారు, వీడు కరోనాలో ఇక్కడే ఉన్నాడు, 1 year అయిపోయింది ఇక్కడే ఉన్నాడు, 2 years అయింది ఇక్కడే ఉన్నాడు, 4 years అయింది ఇక్కడే ఉన్నాడు. బయటకు వెళ్ళినప్పుడు బాబు జాబ్ ఏం లేదా అంటే సివిల్స్ అవన్నీ ఓకే, నేను ఎగ్జామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ ఓకే, జాబ్ ఎక్కడ చేస్తున్నావు. సో నేను ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత నేను 2 things చేశాను. తలదించుకుని వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళి, తలెత్తే మళ్ళీ ఆన్సర్ చెప్పాలి కదా. సెకండ్ థింగ్ ఏమంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, అయిపోయింది, వాళ్ళు అడగరు కదా. సో అంటే సొసైటల్ సిస్టమ్ అలా ఉండేది మ్యామ్. వాళ్ళు ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోలేరు, ఇట్ విల్ టేక్ టైం అని. చాలా మందికి తెలియదు. దాన్ని అడుగుతుంటారు, గ్రూప్ 1 రాస్తున్నారా అండి అని అంటుంటారు. తెలిసిన వాళ్ళు గ్రూప్ 1 కాదు, వాడు యూపీఎస్సీ ప్రిపేర్ అన్నారు, 2 ఒకటే కదండి అని. ఇలా ఉంటుంది వాళ్ళు. దే డజంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాట్. నేను ఈ కాంటెక్స్ట్లో మేడం ఇప్పుడు ఈ రీసెంట్ రిజల్ట్ చెప్తాను. 2024 1099 ఆస్పిరెన్స్ది రిజల్ట్ వచ్చిందనమాట. సో వీ టేక్ ఇట్ యాజ్ 1100. అందులో మన తెలుగు రాష్ట్రాల నుండి 78 మంది 78 స్టూడెంట్స్కి ర్యాంక్స్ వచ్చాయి. అదే మనం గొప్ప అనుకుంటున్నాం. 78, ఎందుకంటే లాస్ట్ టైం 75, ఈసారి 3 ఎక్కువ 78 వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది, తెలుగు రాష్ట్రాలకి తెలుగు పిల్లలకి బాగా వచ్చిందని అనుకుంటున్నాం. కానీ ఓన్లీ ఉత్తరప్రదేశ్లో 138 వచ్చాయి. ఓన్లీ ఉత్తరప్రదేశ్లో, అంటే దాదాపు డబుల్. ఇప్పటికి కూడా మన తెలుగు పిల్లలు సివిల్ సర్వెంట్స్ లాగా నంబర్ తక్కువగా ఉంది. మీరు నోటీస్ చేస్తే హైయెస్ట్ బ్యూరోక్రసీకి వెళ్తే ఏ సెక్రటరీనో, అడిషనల్ సెక్రటరీనో, చీఫ్ సెక్రటరీ ఎవరు చూసినా కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. సో ఇంకా ఎంపవర్మెంట్, అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది సివిల్ సర్వీసెస్ మీద. అదే ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. అంటే బ్యూరోక్రసీలో ఉంటే ఏంటంటే పాలసీ మేకింగ్లో, పాలసీ ఇంప్లిమెంటేషన్లో మన వాళ్ళకే యూజ్ అయ్యే విధంగా చేయొచ్చు. కరెక్ట్. 2 ఉంటాయి. ఇంజనీరింగ్ జాబ్ దొరకడం ఈజీ, కానీ బాగా కష్టపడాలి లైఫ్ లాంగ్. సివిల్ సర్వీసెస్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా రావడం కష్టం, కానీ లైఫ్ అంతా ఈజీ ఉంటుంది. ఈ మధ్యలో ఈ డిమార్కేషన్, ఈ డిఫరెన్స్ మన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అందుకోసం మన వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ ఉన్నారు మేడం. కానీ అంటే నేను చాలా మంది కొంతమందికి చూసాను ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ అబ్బాయిని మీరు గుర్తించారు, ఖచ్చితంగా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా సాధించేస్తాడు అని చెప్పాను. సో స్పెషల్ ఫోకస్ ఆన్ హిమ్. లేదు నువ్వు కూర్చో అని అతన్ని కూర్చోపెట్టి తనని పర్సనల్గా మీరు ట్రీట్ చేసిన విధానం కానీ, లేదు అని అంటే తన ఇంట్లోనే ఉంచి పెట్టడం కానీ, ఇలాంటివి మీరు చేసే అవకాశం ఉందా, చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మేము ఒక వీడియో చేసాం, మీకు పంపిస్తాను నేను. 2022లో మా అకాడమీలో ప్రతీష్ ఎలా వచ్చాడు అనుకోకుండా మేము యాక్సిడెంటలీ వీడియో కూడా తీసుకున్నాం అప్పుడు. అవునా? 2023లో ఎలా ఉన్నాడు, నేను ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, పక్కన కూర్చున్నాడు అనమాట. 2024లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు 2025లో ఎలా ఉన్నాడు అని ఇట్స్ యాక్సిడెంట్. మేము ఆ వీడియో తీసి చేసాం, పెట్టుకోలేదు, నా ఫోన్లో ఉండే. ఇవన్నీ కలిపి మేము ఒక వీడియో చేసాం ఈరోజు. హ్యాపెన్స్ మేడం. అంటే అది అనుసంధానం, స్టూడెంట్స్ పట్ల టీచర్ పట్ల రెస్పెక్ట్. టీచర్స్ అనుకుంటారు కానీ టీచర్స్ దగ్గర నైతిక విలువలు ఉంటాయి. మంచి విద్యార్థి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి ఈ విద్యార్థికి అని అనుకుంటారు. 90% విలువలు ఉన్నాయి టీచర్స్లో, 95% విలువలు ఉన్నాయి పేరెంట్స్లో. అంటే ఒక 5% తీసేస్తే పేరెంట్స్లో, 10% టీచర్స్లో తీసేస్తే ఇంకా 90%, 95% అయితే ఉంది. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా అందరు అంటారు బయట కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, అందరూ అలా ఏం లేదు మేడం. అకాడమీస్ ఎలా ఉన్నాయంటే సార్, టు బి ఫ్రాంక్, అంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు, మ్యామ్ మేము ఎగ్జామ్లు రాసాం, టెస్ట్ సిరీస్ రాసేసాం, మాకు ఇంకొక 3-4 రోజులైన టెస్ట్ ఉంది, కనీసం ఈ మార్క్స్ ఎలా వచ్చాయని కరెక్షన్ కూడా మాకు అవ్వలేదు, ఎలా తెలుస్తుంది మాకు మేము ఎక్కడ తప్పున్నాము, ఎక్కడ ల్యాగ్ ఉన్నాం అనేది మాకు ఎలా తెలుస్తుంది, సో ఇంత పే చేస్తున్నా మాకు న్యాయం జరగట్లేదు అన్నది చాలా మంది
కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మేము దానికి ఒక మెకానిజం మా అకాడమీలో ఏం చేస్తాను ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక మెకానిజం పెట్టాము. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మేము గూగుల్ షీట్లో ఎంటర్ చేస్తాం అనమాట. వాళ్ళు ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ అయిపోయింది అలా ఎస్ఆర్ నో అని చెప్పేసి మళ్ళీ గూగుల్ షీట్లో ఎంటర్ చేస్తాం. సో అది అందరికి అందుబాటులో ఉంటుంది, తెలిసిపోతుంది మళ్ళీ ఏమేమి రిమార్క్స్ పెట్టారు టీచర్స్కి అని చెప్పేసి ఒక క్రిస్ప్గా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారో అందరికి తెలిసిపోతుంది ఎవాల్యుయేషన్ అయిందా కాలేదా అని. సో అలాంటి సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ నైస్. ఇప్పుడు 2025కి ఎవరైనా రెడీగా ఉన్నారండి? ఇలాంటి స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళ ఇద్దరా? ఈసారి 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓహో, వాళ్ళకి స్పెషల్ అనేది ఏం లేదు, బట్ వాళ్ళు కూడా ఒక సేమ్ ప్రత్యూష్కు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రత్యూష్కు ఉన్నటువంటి మొండి పట్టుదల ఉంది. సో వాళ్ళకి ఏం లేదు మేడం, వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. టీచర్ అని పెద్ద మేము పెద్ద గొప్పగా ఏం పనిచేయం, వాళ్ళకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటే చాలు. కరెక్ట్, అంతే. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఆయన ర్యాంకులో నా కాంట్రిబ్యూషన్ చాలా మినిమల్, కానీ అందుబాటులో ఉంటే సరిపోతుంది మేడం ఏ టీచర్ అయినా కూడా. కానీ మీరు అంటే ఢిల్లీలో అక్కడెక్కడ ఏమి ప్రిపేర్ అవ్వలేదు మీరు? నేను 20లో నేను పాస్ అవుట్ అయ్యాను గ్రాడ్యుయేషన్ చేసి, బట్ అప్పుడు లాక్డౌన్. సో అప్పుడు ఆన్లైన్ కోచింగ్ ఇది కూడా స్టార్ట్ అవ్వలేదు. నేను ఇంకా మీరు చెప్పినట్టు మీ వీడియోస్ చూడడము, లేదంటే మీ వీడియోస్లో టాపర్ టాక్స్ చూసి వాళ్ళు నోట్ ఫిల్టర్ చేసుకోవడం, అక్కడ యూట్యూబ్లో ఎక్కడ క్లోజ్ పెట్టడం, చిన్న చూసి నేర్చుకుంటూ వచ్చాను. 22కి 23కి ఒక ఆన్లైన్ కోవిడ్ పోయి అక్కడ ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. దాని తర్వాత జిఎస్ అంతా మిస్, బట్ నేను క్లియర్ చేయనప్పుడు సార్ దగ్గరికి వచ్చి సార్ దగ్గర నేను ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. దాంతోపాటు హైదరాబాద్లో ఉండి సార్ దగ్గరే టెస్ట్ సిరీస్ అన్ని తీసుకొని చేశాను. రైట్. చాలా మంది వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు టెస్ట్ సిరీస్లో వీళ్ళకి ఎన్ని వచ్చాయి, ఎలా రాశారు, మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేశారా, లేదంటే హెడింగ్స్ పెట్టారా, లేదంటే డిఫరెంట్ కలర్స్ పడారు, ఇవన్నీ డయాగ్రామ్స్ వేసారు, ఇవన్నీ మాడేసుకుంటుంటారు. అమ్మ మొబైల్ ఏదో చేస్తారు, నేను ఏదో ల్యాగ్ ఉన్నానేమో అని టెన్షన్ వీళ్ళకుంటుంది. ఇలాంటి ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మనల్ని మనం కరెక్ట్గా స్టేబుల్గా ఉంచుకోవడం ఎలా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ యాంగ్జైటీ రిలీవ్ చేసుకోవాలి మ్యామ్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ బస్టర్స్ ఉండాలి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. నేను యాక్చువల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటాను మ్యామ్. ఇక్కడే హైదరాబాద్లో బాక్స్ క్రికెట్ ఎక్కువ, ఇక్కడ గ్రౌండ్స్ లేవు కాబట్టి బాక్స్ క్రికెట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టుకుంటారు, సండే అయిందంటే స్టార్ట్ చేశాడు రా వీడు బాక్స్ క్రికెట్. కానీ మాకు టీం ఉండేది, మేము వెళ్ళి బాక్స్ క్రికెట్ ఆడుతూ ఉంటాము. దాని తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కాలేజ్ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ అని, జీవన్ అని, వినయ్ అని. సో వీళ్ళు ఏమంటే నాకు 1 hour ఓన్లీ సోది డైలీ నైట్. వాళ్ళు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు వాళ్ళు. సో నాతో ఓన్లీ ఇంకా నాకున్న స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు కూడా పేరెంట్స్ నుంచి స్ట్రెస్ లేదు. సో ప్లస్ ఎగ్జామ్ యాంగ్జైటీ అంటే ఆబ్వియస్గా అది ఎవరన్నా మంచిగా రాస్తే మ్యామ్ మోర్ దెన్ ఫీల్ అవడం కంటే ఎక్సైట్మెంట్, ఓకే ఇది నేను ఇంకాపరేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, వ్యూయింగ్ ద అదర్ డైమెన్షన్ ఆఫ్ ఇట్. సో ఎక్సైట్మెంట్తో చూస్తాం అనమాట. సో వాళ్ళు ఇంకో పెన్ను అలాంటి డయాగ్రామ్ చేస్తే నేను కూడా ఒక టెక్నిక్ నేర్చుకొని నేను రెప్లికేట్ చేస్తాను బెటర్గా. సో ఈ యాటిట్యూడ్ ఉంటే, స్ట్రెస్ బస్టర్స్ ఉంటే. ఇప్పుడు ఇందుకు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళారు? ప్రాపర్ కోటు అది అంతా అవునా? ఇలాగే ఎందుకు నేను వెరైటీగా వెళ్దామని అనిపించలేదా? మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించింది. సివిల్ సర్వీసెస్ ప్రొఫెషనల్ జాబ్, వాళ్ళు ఒక కండక్ట్ డెకరం మెయింటైన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఐ థాట్ అలాగే సేమ్ ఎలా అయితే బ్లాక్ ఆర్ బ్లూ కోట్ అంటారు కదా, బ్లూ కోట్ వేసుకుని అలాగే వెళ్ళాను పద్ధతిగా. ఎవరు వచ్చారు మీతో పాటు? మాతో పాటు మా డాడీ వచ్చారు మ్యామ్, అలాగే మా మావయ్య గారు ఉన్నారు. సో ఈజ్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫుల్ మై ప్రిపరేషన్. ఇప్పుడు డిఎస్పీగా చేస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఓకే. సో ఆయన వచ్చి పర్సనల్ సపోర్ట్ చేశారు. సో మా తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది. నాన్నగారు వస్తానంటే అక్కర్లేదు మీరెందుకు, నేను పెద్ద ఆయన కదా నేను చూసుకుంటా అన్నారా? లేదే నన్ను చూసుకోవడానికి రాలేదు మ్యామ్, ఆయన నేను చూసుకోవడానికి అక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడ ఉండి ఎక్కువ టెన్షన్ పడతారు. అదే నేను పక్కన ఉంటే నువ్వు టెన్షన్ పడకు, జరుగుతుంది, నేను కొంచెం కూల్ చేస్తాను. సో ఆయన కోసం నేను అదే రివర్స్. సో యాక్చువల్లీ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి మ్యామ్, బి రాజ్ కుమారి మ్యామ్ ఐపీఎస్ అని ఉన్నారు. సో 2006 బ్యాచ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐజీగా ఉన్నారు స్పెషల్ ఫోర్సెస్. సో మ్యామ్ నాకు పరిచయం అనమాట, మ్యామ్ కొంచెం డిస్టెన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతారు. సో మ్యామ్ ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐపీఎస్ క్రాక్ చేశారు అప్పుడులో 2006. సో అప్పుడులో జాగ్రఫీ ఆప్షనల్ మ్యామ్ది. సో జాగ్రఫీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి, మ్యామ్ రాసేదంతా తెలుగులో. ఓ మై గాడ్. ఇప్పుడు ఎలా చేయాలి, మెటీరియల్ లేదు, డిక్షనరీ తీసుకుని
ఇంగ్లీష్లో అన్ని అర్థంగానే అనువదించుకొని మొత్తం అన్ని మెటీరియల్ తెలుగులో రాసుకొని ప్రిపేర్ అయ్యారు. నాకు ఇంటర్వ్యూ ఇప్పించరు ఆవిడతోటి ప్లీజ్. నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారు. షీఈస్ ఆల్సో ఫ్రమ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్. సో ఐఐటి బాంబే, ఖరగ్పూర్ ఇలా ఏం కాదు, నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్రాక్ చేశారు. సో నాకు ఆవిడని చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్. సో మ్యామ్ కష్టపడి అయ్యారంటే ఐ కెన్ ఆల్సో డూ ఇట్. సో నాకు సో సార్ ఎలా అయితే నేను ఫెయిల్ అయినప్పుడు నన్ను కన్సోల్ చేసి ఇచ్చారు, మ్యామ్ కూడా నేను ఫెయిల్ అయిన రోజే రిజల్ట్ వచ్చిన వెంటనే నాకు కాల్ చేశారు. సో ఫెయిల్ అవ్వలేదు నువ్వు, జస్ట్ నువ్వు కొంచెం ఒక స్టెప్ వెనక్కున్నావు అంతే, ఫైట్ బ్యాక్. ఎవరైతే నువ్వు ఫైట్ ఎప్పుడు ఆపేస్తావు అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే. సో అప్పుడు లాస్ట్ టైం మిగతా ర్యాంకర్స్ ఫొటోస్ పంపించి, ఇదిగో వీళ్ళు 2017లో స్టార్ట్ చేశారంట, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారంట, 5 items తర్వాత వచ్చింది. సో నువ్వు కూడా ట్రై చేయని చెప్పి నా మోటివేట్ చేశాను. లాస్ట్ అటెంప్ట్ కదా యాక్చువల్లీ, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను లాస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ. సో ఆ మ్యామ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. దట్స్ సో నైస్. యా, అలా అయితే మనం ఇలా అడగాలి. ఐ థింక్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటాను, బట్ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్ రైట్ నౌ. ఇప్పటివరకు అంటే ఈ జర్నీలో ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికైనా ఉందా? ఫస్ట్ మేము అందరు ఫాదర్ గురించి చెప్తారు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్ పెండెం పద్మ. సో మేము 5వ క్లాస్లో చిన్న ఇంటి దగ్గర స్కూల్లో ఉంటే చెప్పాను కదా, మేము 600 మందిలో 5 ఇంగ్లీష్ మీడియం, అది మేమే అని. సో అక్కడి నుంచి మంచి స్కూల్కి వెళ్ళాలని మా నాన్నతో పట్టుబట్టి మంచి స్కూల్ మార్పించింది మా మమ్మీ. ఊరు చివర 5 km స్కూల్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ మంచి క్యాంపస్కి వెళ్ళాలి, బైపీసీ చేయాలి, మంచి కోచింగ్ తీసుకోవాలని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ ఫైట్ చేసి జాయిన్ చేయించింది మా మమ్మీ. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఫెయిల్ అవుతున్నా కానీ డాడీతో మాట్లాడడానికి కొంచెం భయమేమో కానీ మా మదర్తో షేర్ చేసుకుంటాను. ఆవిడ కూడా నాకు చెప్తూ ఉంటుంది, నువ్వు కంగారు పడుకు, మేము ఉన్నాగా చూసుకుంటామని. సో సారీ ఫర్ డాడీ, నేను ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాల్సింది మా మదర్కి. సో షీ ఈజ్ దేర్ ఫర్ మీ. నాకు రిజల్ట్ ముందు కూడా మ్యామ్ మార్నింగ్ నైట్ నిద్ర పట్టలేదు యాక్చువల్లీ ఉన్నాను. మార్నింగ్ 6 o'clock అయింది, ఫోన్ చూస్తానని ఇవాళ వస్తుందా రిజల్ట్ అని. మార్నింగ్ మా మదర్ వచ్చి ఇట్లా నూనె తీసుకొచ్చి కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి, నువ్వేం కంగారు పడుకు, సో కొడతావు, లేదనుకో మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పారు. మీ కళలో నీళ్ళు కనిపిస్తున్నాయి. మళ్ళీ బట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్. అందరూ మా ఫాదర్. సో ఆయన ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఉన్నంతకాలం ఆయన చెప్పింది చిన్నప్పటి నుంచి ఒకటే మ్యామ్, నేను నీకు ఆస్తులు ఇవ్వను, అంతస్తులు ఇవ్వను, బట్ ఐ అష్యూర్ యూ, నువ్వు జీవితంలో నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకున్నావు మెరిట్ ద్వారా, చదువు ద్వారా. సో మనకున్న ఒకే ఒక్క సోర్స్ చదువుకోవడం, కష్టపడ్డాం, దాని ద్వారా నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పారు. సో మా ఫాదర్ మోటివేషన్, ఇన్స్పిరేషన్. దాని తర్వాత సెడ్ రాజ్ కుమార్ మ్యామ్ అండ్ బాలయ్య గారు, దాసర్ బాలయ్య గారు. దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మెంటర్ అండ్ మై టీచర్ విష్ణు సార్. ఎందుకంటే నేను ఫెయిల్యూర్ అయినా కానీ ఆయన నన్ను బిలీవ్ చేసి నమ్మి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మై ఫ్రెండ్స్ మ్యామ్. నేను హైదరాబాద్ లో ఉంటాం, ఖర్చులు కూడా ఉండవు. ఖర్చులు కూడా ఎందుకు ఉండవు, హైదరాబాద్ చాలా ఖర్చులు ఉంటాయి. అదే మ్యామ్, ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు. మా ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతాను, ఇప్పటికి నేను తీర్చలేదు, ఫస్ట్ శాలరీ వచ్చినాక ఇస్తాను అని చెప్పాను. సో ఫస్ట్ శాలరీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో నా ఫ్రెండ్స్కి, సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, ఎస్పెషల్ నా కాలేజ్ ఫ్రెండ్స్. మీరు సో ఇక్కడ ప్రిపరేషన్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్. ఎక్కడండి మీరు తీసుకుంది, ఎక్కడంటే మీ గ్రూప్ అంతా ఎక్కడున్నారు యాక్చువల్గా? ప్రిపరేషన్ చదువు కూడా అంతా ఎక్కడ జరిగింది? నా 2 attempts నేను ఇంట్లోనే చదువుకున్నాను మ్యామ్. 23 ప్రిలిమ్స్ కూడా నేను ఇంట్లోనే ఇచ్చాను. 23 సార్ కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వచ్చాను. ఇక్కడ మిత్ర బాయ్స్ హాస్టల్ పీజీ ఉంటుంది, అక్కడే ఉన్నాను నేను. సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను, బట్ దెన్ ఐ డి నాట్ క్లియర్. దాని తర్వాత ఇంట్లో మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ప్రిపేర్ అయ్యి ఈసారి ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఇంత ఫ్రీగా మాట్లాడండి. చాలా మంది చాలా రిజర్వ్డ్ అయిపోతారు, అవన్నీ ఎందుకులే చెప్పుకోవడం అని దాచేస్తారు. అలాంటి హీ సచ్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డామని వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఎఫర్ట్స్ అవి మనకి కనపడుతూ ఉంటాయి. మీలాంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వస్తే ఏంటంటే ఒక కొత్త రిఫార్మ్స్ చూడగలుగుతామనే నమ్మకం కలుగుతూ ఉంటుంది. మరి మీరు ఏ జిల్లాకి వెడతారో, అక్కడ సమస్యలు మీరు ఎంత బాగా క్లారిటీ ఇస్తారో ఏంటో మేము కూడా చూస్తాం డెఫినెట్గా. నెక్స్ట్ మీ పోస్టింగ్ ఎక్కడుందో మాకు కూడా తెలియచేయండి. పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను సార్ యాక్చువల్లీ. అయ్యో తప్పకుండా ప్లీజ్. యాక్చువల్లీ నాకు సార్ ఎలా సపోర్ట్ ఇచ్చారో, టుడే ఐ వాంట్ టు సపోర్ట్ ఆల్ దోస్ పీపుల్ మ్యామ్. సో ఇవాళ లిస్ట్లో 1000 members ఉన్నారు, బట్
దోస్ హు ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్ చాలా మంది ఉన్నారు. ఎక్కడో రిమోట్ ఏరియాస్లోనో ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు, ఫెయిల్ అయ్యారు. టుడే ఫెయిల్ అయింది మీరు ఇవాళ, బట్ లైఫ్లో కాదు, ఎగ్జామ్లో కాదు. సో ట్రై చేయండి మళ్ళీ. ఐఎమ్ ఎక్నాలజింగ్ ఆల్ యువర్ హార్డ్ ఎఫర్ట్స్. నేను లాస్ట్ 3-4 years ఎలా అయితే పొజిషన్లో మీరు అక్కడ ఉండొచ్చు. సో వన్ మోర్ టైమ్, లిటిల్ మోర్ హార్డర్. సో విల్ డూ ఇట్ అండ్ ఫైట్. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ ఎ పర్సన్ హూ ఫైట్స్. సార్, విష్ణు ఐఏఎస్ అకాడమీలో అంటే ఏమేం కోర్సెస్ రైట్ నౌ మీరు ఆఫర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? టీఎస్పీఎస్సీ రిజల్ట్స్లో కూడా 102+ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి మేడం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 32+ గ్రూప్ 1 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాం. తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ 102 100 క్రాస్ అయింది, సెంచరీ క్రాస్ అయింది ఈసారి ప్రతీష్ బ్యాచ్తోని. సో 102+ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి. జనరల్ స్టడీస్ ఫుల్ కోర్సు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్, లైఫ్ లాంగ్ మెంటర్షిప్ అనమాట. 2 years యాక్సెసిబిలిటీ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ అంటే యూపీఎస్సీలో ఉన్నంత వరకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. జనరల్ స్టడీస్కి 3 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తాము: ఆంథ్రపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషాలజీ. హైదరాబాద్లో కొంచెం మనది పర్ఫార్మింగ్ అకాడమీ, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం పేరు పెట్టాము అని అంటే మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. అంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock వస్తారు పిల్లలు, వాళ్ళ క్లాసెస్ వింటారు, మధ్యాహ్నం మళ్ళీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, సాయంత్రం ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి, నైట్ 8 o'clock వెళ్తారు అనమాట. 7 o'clock వచ్చిన అబ్బాయి 8 o'clock వెళ్ళిపోతాడు. అలా మార్నింగ్ 7 to 8 వాళ్ళని ఎప్పుడు పర్యవేక్షణ 12 hours మేము ముందే చెప్తున్నాం అనమాట. సీసీ కెమెరాలు పెట్టాం ప్రతి చోట, కెమెరా టీవీ నా దగ్గర ఉంటుంది, అందరు చదువుతున్నారా లేదా అని చెప్పేసి ఎప్పుడు మేము సర్వీలియన్స్లో, పర్యవేక్షణలో వాళ్ళని చదివిస్తున్నాం. ఎందుకంటే డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇలాంటి ర్యాంకర్స్ రావాలి అని అంటే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్, కొందరు ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళని కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంటుంది. ఆ బాధ్యత కూడా మేము తీసుకొని ఇంకా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయాలన్న ఆశయంతోనైతే ఉన్నాం. మంది పెరిగితే మజ్జిగ పల్చనట్టు, మరి ఎక్కువ స్టూడెంట్స్ వస్తే మీరు ఇంతే ఫోకస్ చేయగలుగుతారా? అందుకే మేము సూపర్ 50 బ్యాచ్ అని పెట్టాం మేడం. ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం ప్రతి బ్యాచ్కి. అలా లిమిటెడ్ బ్యాచెస్ ఉంటాయి. ఓకే, 50 స్టూడెంట్స్ కన్నా మించి మేము కావాలని మా క్లాస్ రూమ్ కెపాసిటీ లిమిటెడ్ పెట్టుకున్నాం. 51 చైర్ పట్టదు. సో 2 వచ్చినా కూడా 51 చైర్ పట్టదు కాబట్టి 50 chairs ఉంటాయి కాబట్టి మేము 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకోగలము. మా దగ్గర ఫ్యాకల్టీస్ ఢిల్లీ నుంచి వస్తారు, అంటే ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో, ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే మేడం, ఫ్యాకల్టీస్కి ఏంటంటే మంచి రెస్పెక్ట్, మంచి పేమెంట్, మంచి అకామిడేషన్ ఇస్తే చాలు, అది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ పాలిటీ అనుభవ్ సారాంశ్ సార్ అని చెప్పేసి, బసవరాజ్ సార్ అని, వీళ్ళంతా ఢిల్లీ ఫ్యాకల్టీస్ మేడం. సో ఫ్యాకల్టీస్ మంచి ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక ముందు ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావాలన్న తోనైతే ఉన్నాం. రైట్. అంటే ఢిల్లీ ఫ్యాకల్టీ అనేది ఇట్స్ ఫ్యాన్సీగా వినడానికి బాగుంటుంది, బట్ అంటే లోకల్ గా మనకంత టాలెంట్ లేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి విష్ణువర్ధన్ రెడ్డి అని, నా పేరుతోనే విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని ఉన్నారు. ఆయన ఎకానమీ చాలా బాగా చెప్తారు. లోకల్ ఫ్యాకల్టీ మనకు మంచి చెప్పడం కావాలి మేడం. కరెక్ట్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.